హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడు? వేల మంది విద్యార్థుల్లో అయోమయం. ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ బి కేటగిరీ అంటే యాజమాన్య కోట సీట్ల భర్తీ నోటిఫికేషన్ కోసం పేరెంట్స్, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ ముగిసింది. ఈరోజు సీట్ల కేటాయింపు కూడా పూర్తవుతుంది. అయినా ప్రకటన ఇవ్వకపోవడం, పలు టాప్ కాలేజీలు సీట్ల కేటాయింపుపై తేల్చకపోవడంతో వందల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్ జారీ చేస్తేనే ప్రైవేట్ కళాశాలలు బి కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలి. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా సాగుతోంది. అధిక శాతం కళాశాలలు వేలంపాట మాదిరిగా సీట్లని లక్షలకి అమ్ముకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు మాత్రం విద్యార్థుల నుంచి డీటెయిల్స్ తీసుకున్న సీట్లు ఇస్తాయో లేదో తేల్చడం లేదు. ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తే తప్ప తాము స్పష్టంగా చెప్పలేమని వాళ్ళు చెప్తున్నారు. దాంతో బి కేటగిరీని నమ్ముకొని కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు, వారి పేరెంట్స్ గందరగోళంలో పడ్డారు. అసలు మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి షెడ్యూల్ ఇస్తే బి కేటగిరీ సీట్లపై స్పష్టత వస్తుంది. ఇలా చేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తాము చివరి వరకు వేచి చూశాక మంచి కళాశాలలో సీటు దక్కక బి కేటగిరీ కోసం వెళితే కళాశాలలో ఖాళీలు లేకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా దరఖాస్తులను ఆహ్వానించాలి, మెరిట్ జాబితా రూపొందించాలి, ఎన్ఆర్ఐ కోటా అయితే స్పాన్సర్ను వెతుక్కోవాలి. ఈ మొత్తం ప్రక్రియకి కనీసం వారం రోజుల పైన టైం పడుతుందని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ మండలి వర్గాలు మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి దస్త్రం పంపామని, అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెబుతున్నాయి. సో ఏది ఏమైనా ఇంజనీరింగ్ బి కేటగిరీపై అతి త్వరలో ప్రకటన వస్తుందని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. See you very soon. Till then, take care. Bye bye. Jai Hind.